హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. సో ట్రినిటీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సిబిఎస్ఈ స్టేట్ పెద్దపల్లి అండ్ కరీంనగర్. సో మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి మెయిన్ ట్రినిటీ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్లో వర్క్ చేయడం కోసం టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. సో వివరాలకు వెళ్తే ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ ట్రినిటీ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ సిబిఎస్ఈ స్టేట్ నుంచి పెద్దపల్లి కరీంనగర్లో అండి. సో నోటిఫికేషన్ వివరాలకు చూస్తే సో మెయిన్గా వాంటెడ్ టీచర్స్ అంటున్నారు. సో ప్రిన్సిపాల్స్ విత్ బీఈడి 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాజ్ ఎ ప్రిన్సిపాల్, అంటే 5 years మీరు చేసి ఉండాలండి, ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రిన్సిపాల్స్కి. సో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ పీజీ విత్ బీఈడి అండి. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపాల్స్కి గ్రాడ్యుయేట్ విత్ బీఈడి కానీ పీజీ కానీ ఉండాలి. మస్ట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 3 years అండి, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా అకాడమిక్ కోఆర్డినేటర్స్కి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ బయాలజీ వాట్ ఎవర్ లైఫ్ సైన్స్ కావచ్చు, పీజీ విత్ మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రిన్సిపాల్స్కి వైస్ ప్రిన్సిపాల్స్కి కోఆర్డినేటర్స్ యొక్క క్వాలిఫికేషన్స్, ఓకేనా? నెక్స్ట్ సార్ మాకు ఎక్స్పీరియన్స్ లేదుగా అని మీరు చెప్పవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. అయితే ఫ్రెషర్ అని చెప్పండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చెప్పండి, ఓకేనా? ప్రైమరీ ప్రీ ప్రైమరీ టీచర్స్ అండి. ప్రైమరీ ప్రీ ప్రైమరీ టీచర్స్కి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడంలోనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని అడుగుతున్నారండి. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో హై స్కూల్లో వర్క్ చేయడం కోసం పీజీ రెలవెంట్ విత్ బీఈడి అండి, పీజీ రెలవెంట్ సబ్జెక్ట్ ఆఫ్ బీఈడి ఉండాలి. అండ్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వర్క్ చేయడానికి వెళ్ళవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ హైలీ స్కిల్ టీచర్ ఫర్ ఐఐటిజీ అండ్ నీట్ ఫౌండేషన్స్ క్లాసెస్ అండి, ఫ్రమ్ 6th to 10th క్లాసెస్. చూడండి, 6th నుంచి 10th క్లాస్ వరకు చెప్పడానికి నీట్ ఫౌండేషన్ ఐఐటిజీ ఫ్యాకల్టీస్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ హ్యావ్ మస్ట్ రెజ్యూమ్స్ ఇంటూ ఆఫ్ ద నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఆ మెయిల్కి మీరు పంపించవచ్చు. అదేవిధంగా పీఈటీ మేల్ అండ్ ఫీమేల్, మ్యూజిక్, కరాటే, డాన్స్, యోగా, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్, లైబ్రరీయన్స్, డిటిపి ఆపరేటర్స్, వార్డెన్స్ కూడా అండి, వార్డెన్స్ కూడా ఉన్నాయి, మేలు ఫీమేల్ వార్డెన్స్, రిసెప్షనిస్టు, హాస్టల్ ఇన్ఛార్జెస్, మెస్ సూపర్వైజర్స్, ఫ్లోరింగ్ ఛార్జెస్, వీళ్ళందరినీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే సెండ్ యువర్ రెజ్యూమ్ ఆన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెజ్యూమ్ అనేది సెండ్ రెజ్యూమ్ ఆన్ బిఫోర్ 20 అండి. చూడండి ఇక్కడ 20 సెండ్ యువర్ రెజ్యూమ్ ఆన్ బిఫోర్ 20 March 2026, March 20 లోపలనే మీరు రెజ్యూమ్ పంపించాలి, ఓకేనా? సో మెయిల్ చూడండి, jobs.trinityschools@gmail.com. సో ఆ మెయిల్కి మీరు పంపించండి. సో ఇంటర్వ్యూ డేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ ఫర్ డీటెయిల్స్. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాల్ చేయండి, schools@gmail.com. సో ఆ మెయిల్కి మీరు పంపించండి. సో ఇంటర్వ్యూ డేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ ఫర్ డీటెయిల్స్. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాల్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. సో 6281 5591 8879 529999, ఓకేనా? సో నియర్గా పెద్దపల్లి కరీంనగర్ డిస్టిక్ ఉన్న వాళ్ళు ఎవరైతే అన్ఎంప్లాయీస్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నారో, సో నిరుద్యోగులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను, ఓకేనా? కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిన్సిపాల్ కన్నా వైస్ ప్రిన్సిపల్ కన్నా పీజీటీ అన్నా టీజీటీ అన్నా వాట్ ఎవర్ మీరు ఏం వర్క్ చేయాలన్నా మీరు కాస్త మీ స్కిల్స్ని అంటే మీ యొక్క సబ్జెక్ట్ని కమాండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సిందే. మీరు ఖచ్చితంగా వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ వెళ్ళాల్సిన సబ్జెక్ట్ని నేర్చుకోవాల్సిందే, టీచింగ్ చెప్పాల్సిందే. కాబట్టి సో దానికన్నా ముందుగా ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సో మీరు అక్కడ అప్రోచ్ అయితే ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు, ఓకేనా? సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.